హలో ఫ్రెండ్స్, ఏకేఎక్స్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మనందరికీ తెలుసు. శాస్త్ర విజ్ఞానం సహాయంతో మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అయినప్పటికీ మన చరిత్రలోని కొన్ని రహస్యాలను మాత్రం ఇప్పటికీ ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఈ రోజు వీడియోలో ప్రపంచంలో కనుగొనబడిన కొన్ని ఆశ్చర్యకరమైన ఇప్పటికీ సమాధానం దొరకని మిస్టీరియస్ విషయాల గురించి తెలుసుకుందాం. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మరిన్ని చూడాలంటే ఏకేఎక్స్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అయితే ఆలస్యం చేయకుండా వీడియోను ప్రారంభిద్దాం. నంబర్ 8, టైనీ మమ్మీ. మీకు చరిత్రపై ఆసక్తి ఉంటే మమ్మీల గురించి తప్పకుండా విని ఉంటారు. పురాతన ఈజిప్ట్ ప్రజలు మరణించిన వారి శరీరాలు పాడవకుండా ఉండేందుకు ప్రత్యేక పద్ధతిలో వాటిని మమ్మీలుగా తయారు చేసేవారు. కానీ ఒకసారి పరిశోధకులకు చాలా విచిత్రమైన మమ్మీ కనిపించింది. మొదట దాన్ని చూసి శాస్త్రవేత్తలు అది గర్భంలోనే మరణించిన శిశువు అయి ఉండొచ్చు అని భావించారు. అయితే ఆ మమ్మీపై పరీక్షలు నిర్వహించగా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. అది పుట్టని శిశువు కాదని, దాదాపు 6 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారిదని తెలిసింది. అంత చిన్న పరిమాణంలో 6 సంవత్సరాల పిల్లవాడు ఉండటం సాధారణ విషయం కాదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ మమ్మీ ఎందుకు అంత చిన్నగా ఉంది? ఇది ఏదైనా అరుదైన వ్యాధి కారణమా లేక మరేదైనా రహస్యమా అనే ప్రశ్నలకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం దొరకలేదు. అందుకే ఈ రహస్యమైన చిన్న మమ్మీ ప్రపంచంలోని అత్యంత మిస్టీరియస్ ఆవిష్కరణల్లో ఒక్కటిగా ఇప్పటికీ నిలిచిపోయింది. నంబర్ 7, టూ ఫేస్డ్ మమ్మీ. ప్రపంచంలో ఎన్నో విచిత్రమైన మమ్మీలు బయటపడ్డాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ మమ్మీ మాత్రం వాటన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. ఈ మమ్మీని మొదటిసారి చూసిన వారు ఒక్కసారిగా భయపడ్డారు. ఎందుకంటే దీనికి ఒకే శరీరం కానీ 2 ముఖాలు ఉన్నాయి. మొదట చాలా మంది ఇది ఏదైనా హర్రర్ సినిమా కోసం తయారు చేసిన ఒక బొమ్మ అనుకున్నారు. కానీ పరిశోధనలు చేసిన తర్వాత ఇది నిజమైన మమ్మీ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ మమ్మీ దక్షిణ అమెరికాలో కనుగొనబడింది. ఇది వందల సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తికి చెందినది అని పరిశోధకులు భావిస్తున్నారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది చాలా అరుదుగా కనిపించే జన్యుపరమైన లోపం వల్ల ఇలా ఏర్పడి ఉండొచ్చు. అయితే ఆ వ్యక్తి జీవితంలో ఎలా జీవించాడు, అతని మరణానికి అసలు కారణం ఏమిటి అనే విషయాలు ఇప్పటికీ పూర్తిగా తెలియలేదు. అందుకే ఈ 2 ముఖాల మమ్మీ ప్రపంచంలో కనుగొనబడిన అత్యంత విచిత్రమైన మిస్టీరియస్ మమ్మీలలో ఒకటిగా గుర్తించబడింది. నంబర్ 6, టైనీ కఫైన్స్. స్కాట్లాండ్ లో ఒక కొండ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అన్వేషణ చేస్తుండగా వారికి ఒక చిన్న గుహ కనిపించింది. ఆసక్తితో వారు ఆ గుహలోని రాళ్లను తొలగించి లోపలికి వెళ్లారు. అక్కడ వారికి వరుసగా ఎంతో జాగ్రత్తగా అమర్చిన చిన్న చిన్న చెక్క శవపేటికలు కనిపించాయి. ప్రతి శవపేటికలో ఒక చిన్న బొమ్మ కూడా ఉంచి ఉంది. వాటిని చూసిన వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ చిన్న శవపేటికలను ఎవరు తయారు చేశారు, వాటిని అక్కడ ఎందుకు దాచారు, వాటిలో ఉన్న బొమ్మల అసలు ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం దొరకలేదు. కొంతమంది పరిశోధకులు ఇవి ఏదో పురాతన ఆచారానికి సంబంధించినవి అని భావిస్తున్నారు. మరికొందరు ఇవి మరణించిన వ్యక్తులకు గుర్తుగా తయారు చేసి ఉండొచ్చు అని చెబుతున్నారు. కానీ ఈ 2 అభిప్రాయాలకు కూడా బలమైన ఆధారాలు లేవు. ఇప్పటికీ ఈ రహస్యమైన చిన్న శవపేటికల గురించి నిజం ఏమిటో ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోయారు. అందుకే ఇవి ప్రపంచంలో ఇప్పటి వరకు కనుగొనబడిన అత్యంత విచిత్రమైన మరియు మిస్టీరియస్ ఆవిష్కరణల్లో ఒక్కటిగా నిలిచిపోయాయి. నంబర్ 5, ద స్క్రీమింగ్ కేవ్. టర్కీలో ప్రవహించే యూఫ్రటీస్ నది ప్రపంచంలోని అత్యంత పురాతన నదుల్లో ఒకటి. కాలక్రమేణా ఈ నది కొన్ని ప్రాంతాల్లో ఎండిపోవడంతో అక్కడ అనేక గుహలు ఏర్పడ్డాయి. ఒకసారి ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతుండగా అక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఒక గుహ లోపల నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలు విన్న వారికి గుహలో ఏదో భారీ జీవి చిక్కుకొని అరుస్తున్నట్లుగా అనిపించింది. మొదట అందరూ భయపడ్డారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రోజుల తరబడి ఆ శబ్దాలు వినిపించిన గుహలో నుంచి ఏ జీవి బయటకు రాలేదు. ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్లిన కొంతమంది గుహల నుంచి వింత శబ్దాలు వినిపిస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఆ శబ్దాలు ఎలా వస్తున్నాయి, వాటి వెనుక అసలు కారణం ఏమిటి అనే ప్రశ్నలకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు.
అందుకే ఈ గుహ ప్రపంచంలోని అత్యంత భయంకరమైన మిస్టీరియస్ ప్రదేశాల్లో ఒక్కటిగా గుర్తింపు పొందింది. నంబర్ 4 డోర్వే ఇన్ చైనా. ప్రపంచంలో ఎన్నో రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి, కానీ చైనాలోని ఈ కొండ తలుపు మాత్రం ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఎత్తైన ఒక కొండపై దూరం నుంచి చూస్తే అక్కడ ఒక పెద్ద తలుపు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ తలుపు వెనుక ఒక సొరంగం కూడా ఉంది, కానీ అక్కడికి వెళ్లేందుకు ఎలాంటి మెట్లు, దారి లేదా వంతెన కనిపించదు. దీంతో ఆ తలుపును అక్కడ ఎలా నిర్మించారనే ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది. కొంతమంది ఇది వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిందని, మరికొందరు ఇది పురాతన చైనా ప్రజల అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమని చెబుతుంటారు. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే ఆ తలుపును అంత ఎత్తులో ఎలా నిర్మించారు? ఒకవేళ నిర్మించినా దాని లోపలికి ప్రజలు ఎలా వెళ్లేవారు? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. అందుకే చైనాలోని ఈ రహస్యమైన కొండ తలుపు ప్రపంచంలోని అత్యంత మిస్టీరియస్ నిర్మాణంలో ఒకటిగా నిలిచిపోయింది. నంబర్ 3 కాపర్ స్క్రోల్ ట్రెజర్. మనిషికి తెలియని విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. అందుకే పురాతన నాగరికతల గురించి పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. 1952లో ఇజ్రాయెల్లోని కుమ్రాన్ గుహల్లో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు నిర్వహిస్తుండగా వారికి 2 రాగి పలకలు కనిపించాయి. ఆ కాలంలో ఎక్కువగా కాగితం లేదా తోలుపై రాసేవారు, కానీ ఈ సందేశాన్ని మాత్రం రాగి పలకలపై చెక్కడం చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఆ రాగి పలకలపై పురాతన భాషలో వందలాది బంగారం, వెండి నిధులు దాచిన ప్రదేశాల వివరాలు ఉన్నాయని గుర్తించారు. అయితే అందులో పేర్కొన్న నిధులు ఇప్పటి వరకు పూర్తిగా కనుగొనబడలేదు. అందుకే ఈ కాపర్ స్క్రోల్ ప్రపంచంలోని అత్యంత రహస్యమైన పురావస్తు ఆవిష్కరణలో ఒక్కటిగా గుర్తింపు పొందింది. నంబర్ 2 వియర్డ్ స్కెలిటన్. పురావస్తు శాస్త్రవేత్తలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో తవ్వకాలు నిర్వహిస్తూ పురాతన నాగరికతలను సంబంధించిన ఆధారాలను వెలికితీస్తూ ఉంటారు. కానీ ఒక తవ్వకంలో వారికి ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ఒక విచిత్రమైన అస్థిపంజరం కనిపించింది. ఆ అస్థిపంజరం ఒక చెక్క పెట్టెలో ఎంతో జాగ్రత్తగా ఉంచి భూమిలో పాతి పెట్టబడింది. దాన్ని పరిశీలించిన ఆ శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది మనిషి అస్థిపంజరం కాదు, తెలిసిన జంతువుకు చెందినది కూడా కాదు. దాని తల ఆకారం, శరీర నిర్మాణం సాధారణ జీవులతో పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. పరిశోధకులు అభిప్రాయం ప్రకారం అది 2 కాళ్లపై నడిచే జీవి అయి ఉండొచ్చు అని భావిస్తున్నారు. అయితే చరిత్రలో ఇప్పటి వరకు అలాంటి జీవి గురించి ఎలాంటి ఆధారాలు లేవు. మరి ఆ అస్థిపంజరం ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఎందుకు చెక్క పెట్టెలో పెట్టి భూమిలో పాతి పెట్టారు అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ఈ విచిత్రమైన అస్థిపంజరం వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియలేదు. అందుకే ఇది ప్రపంచంలోని అత్యంత రహస్యమైన పురావస్తు ఆవిష్కరణలో ఒక్కటిగా నిలిచిపోయింది. నంబర్ 1 మాంక్ స్టాచ్యూస్. చైనాలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నాయి. 2013లో ఒక పురాతన బౌద్ధ సన్యాసి విగ్రహాన్ని మరో ప్రాంతానికి తరలిస్తుండగా అధికారులు ఆ విగ్రహంలో ఏదో అసాధారణమైన విషయం గమనించారు. దాంతో ఆ విగ్రహాన్ని పరిశీలించేందుకు శాస్త్రవేత్తలను పిలిచారు. వారు సిటీ స్కాన్ చేయగా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ విగ్రహం లోపల ఒక మమ్మీగా మారిన బౌద్ధ సన్యాసి కూర్చున్న స్థితిలో కనిపించారు. పరిశోధనల్లో ఆ మమ్మీ దాదాపు 1000 సంవత్సరాల పాతది అని తెలిసింది. అయితే ఆ సన్యాసి ఎవరు? ఆయనను విగ్రహం లోపల ఎందుకు ఉంచారు అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఇది ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత విచిత్రమైన చారిత్రక రహస్యాల్లో ఒకటిగా నిలిచింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం AKX టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.